అమ్మ మీకు ఈరోజు ముఖ్యమంత్రి గారు మీ గురించి ఏదో మాట్లాడినట్టుండని. రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబం తర్వాత నా కుటుంబం మీదే ప్రేమ ఎక్కువ ముఖ్యమంత్రి గారికి. కాబట్టి వారి తర్వాత సరిగ్గా మళ్ళీ ఎవరు ఉంటారు సెకండ్ ప్లేస్లో అంటే సబితమ్మ కుటుంబం ఉంటుంది. నోరిప్పితే అడపోయి మాట్లాడుతూ ఉంటాడు. 40 ఏండ్ల నుండి ఉన్నారు కదా మీరు. 45 ఏండ్ల నుండి ఉన్నాం ముఖ్యమంత్రి గారు. 45 ఏండ్ల నుండి అదే రంగారెడ్డిలో అదే రంగారెడ్డి జిల్లా ప్రజల ఆశీర్వాదంతో అక్కడ సేవలు అందిస్తూనే ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ప్రజలు, రంగారెడ్డి వాళ్ళకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా చీమ చిట్టుకుమన్నా ఖచ్చితంగా మా బాధ్యత. ఎందుకంటే 45 సంవత్సరాల నుండి మాకు రాజకీయంగా ఉన్నతమైన పదవులు ఇచ్చింది కాబట్టి ఆ రాజేందర్ నగర్లో ఎక్కడున్నా ఎవరికి చిన్న ఇబ్బంది. ఉదాహరణకి ఇప్పుడే కేటీఆర్ గారు చెప్తున్నారు, అక్క హనుమాన్ నగర్ గురించి ఇట్లా చెప్పినారు. హనుమాన్ నగర్లో ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల నుండి ఇండ్లు కట్టుకొని ఉన్నారు. హిమాయత్ సాగర్లో ఉన్న వాళ్ళు హిమాయత్ సాగర్లో ఇండ్లు పోతే మళ్ళీ అక్కడ ఇస్తే వాళ్ళని అక్కడి నుండి కూడా లేపేస్తూ ఉన్నావు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను కూడా లాక్కోవాలని చూస్తూ ఉంటే మేము తమాషా చూసుకుంటూ కూర్చుంటామా? అది మా ప్రాంతం, మా వాళ్ళు. ఏదో ముఖ్యమంత్రి వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తుండంటే వణికిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ప్రజా సమస్యల పట్ల ప్రజల కోసం మా బాబు చెప్పినట్టు కోర్టుకు కాదు ఎంత దూరమైనా పోతాం అనేది మరొకసారి మనవి చేస్తూ పార్టీ కూడా ఆ విధంగా అండగా ఉన్నందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా మా కేటీ రామారావు గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు మూసీలో ఉన్న చిన్న సమస్య వచ్చిందన్న పరిగెత్తుకొచ్చి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిల్చొని పోరాటం చేద్దామని